జగన్ లెక్కే వేరు, ఆయన ఆలోచనే వేరు, ఆయన వ్యూహమే వేరు. ఇది వైసీపీ నాయకులు చెబుతున్నమాట. ఎందుకంటే తాజాగా ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి జగన్ ఇస్తున్న మద్దతు చూస్తూ ఉంటే ఏంటి అసలు జగన్ లెక్క ఏంటి అనేది ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది. వాస్తవానికి ఎన్నోసార్లు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ ప్రజల మదిలో నిలుస్తున్నాయి. ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, విభజన చట్టం కింద అమలు కావాల్సిన హామీలు ఇవేమీ లేకుండా కేంద్రానికి మద్దతు ఇవ్వమని గతంలో పదే పదే జగన్ చెప్పారు అనేది ఎన్నికల ముందు కూడా ఇదే వాగ్దానం చేసుకొచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం ఏ షరతులు లేకుండా మద్దతు ప్రకటించేశారు. ఇదేంటి జగన్ ఆలోచన అనేదే పెద్ద ప్రశ్న. వాస్తవానికి రాజకీయ లెక్కలు ఉంటాయో ఉండవా? ఇందులో ఉంటాయి ఖచ్చితంగా. జనసేన, బీజేపీ, టీడీపీ కలయికను రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టింది అనేది విమర్శించారు జగన్. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి వీళ్ళ ముగ్గురు కలిశారనేది ఆయన చేసిన విమర్శ. తాను ప్రకటించిన మద్దతుతో మరి ఇప్పుడు ఏం సాధించబోతున్నారు అని స్పష్టంగా చెప్పకపోవడం చాలా సందేహాలకు తావిస్తుంది. రాష్ట్రానికి మేలు జరిగేలా ఎన్నో అంగీకారాలు తీసుకొచ్చారా, ఇక కేవలం రాజకీయాలు లెక్కలు మాత్రమే పరిగణలోకి తీసుకున్నారా అనేవి కీలక ప్రశ్నలు ఇక్కడ. ప్రస్తుతం ఈ నిర్ణయంతో వైసీపీకి నిజంగా ఏం ప్రయోజనం దక్కబోతోంది, అలాగే రాష్ట్రానికి ఏం ఉపయోగం కలగబోతోంది, లేక గతంలో చేసిన విమర్శలన్నీ మాటలకే పరిమితం అయ్యాయా అనే అంశం మీద కూడా రాజకీయ విశ్లేషకులు ఒక ఆలోచన అయితే మొదలుపెట్టారు. ఒకవైపు కేంద్రానికి బలంగా నిలబడి రాష్ట్ర హక్కులు సాధిస్తాము అని జగన్మోహన్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో, మరోవైపు షరతులు లేకుండా మద్దతు ప్రకటించడం ఆయన వైఖరిపై కొత్త చర్చకైతే తెరదీసిందట. ఇప్పుడు ఇదే చాలా కీలకమైన అంశం. అసలు ఏం జరుగుతుంది, ఏంటి ఆయన లెక్క ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, దీని మీద మళ్ళీ బీజేపీ వైఖరి ఏంటి, బీజేపీ ఆయన మద్దతు కోరడం ఏంటి. వాస్తవానికి వాళ్ళకి సపోర్ట్ అవసరం లేదు. వైసీపీ సపోర్ట్ చేయకపోయినా వాళ్ళు గెలుస్తారు. వాళ్ళకి కావాల్సిన 432 స్థానాలు ఉన్నాయి. వాళ్ళ మద్దతు, వాళ్ళ సంఖ్యాబలం వాళ్ళకు ఉంది. ఇప్పుడు జగన్ కొత్తగా ఇచ్చినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదు, పెరిగేది ఏమీ లేదు, అవతలోడికి పెరిగేది కూడా ఏమీ లేదు. కానీ ఎందుకు బీజేపీ కూడా ఈ స్టాండ్ తీసుకుంది, అసలు బీజేపీ లెక్క ఏంటి, జగన్ లెక్క ఏంటి అనేది రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేయలేకపోతున్నారు.